నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా మనసులో మాట చెప్తున్నా. అన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అడిగి చాలామంది వస్తారు, కానీ స్థానిక ఎన్నికల్లో మనం కాస్త కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టిక్కెట్లు ఇవ్వండి ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా. మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి, పార్టీ కోసం కష్టం చేసే వాళ్ళని పెట్టండి. అధికారం వచ్చిందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారనా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు, కానీ ఆ కింద కూర్చున్న ఆ జెండా మోసిన కార్యకర్తలు ఈరోజు మీరు వర్చువల్ మహానాడు పెడితే ఆ యొక్క ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలో సాగుతూ ఉంటే అక్కడ కూర్చుని ఏదైతే మీరు చెప్పే మాటలకి నిన్న లోకేష్ గారు ఉపన్యాసంకి హోరెత్తారు, బాబు గారు మాట చెప్పారు, దానికి హోరెత్తారు. కాబట్టి ఆ కార్యకర్తలే పార్టీ సొంతం. నాలాంటి శాసనసభ్యులో లేకుంటే ఎంపీలో మేము సొంతం కాదన్నా. ఖచ్చితంగా కార్యకర్తలే సొంతం. కష్టం చేసిన కార్యకర్తల్ని అభ్యర్థులుగా పెట్టి ఎమ్మెల్యేలకు చెప్పండి, మేము పెట్టాం అభ్యర్థుల్ని, వీళ్ళని గెలిపించి తీరాలని చెప్పండి. అప్పుడు నిజమైనటువంటి కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ